యూఎస్ఏలో సమ్మర్స్ చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. సో, మేము బయటకు వెళ్ళే ముందే కార్ అయితే ఆన్ చేసి ఉంచాము. సో, లెట్స్ గో. సో, ఇప్పుడైతే నేను బఫెల్లో వైల్డ్ వింగ్స్‌కైతే వచ్చేసాం. సో, బఫెల్లో వైల్డ్ వింగ్స్ ఏంటంటే, ఇక్కడ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అమెరికన్స్ అనేది. అండ్ మన ఇండియన్స్ కూడా కొంచెం మందైతే తింటారు నాకు తెలిసి అయితే. సో, ఇక్కడ బయట కూడా మనకి తినచ్చు. బయట కూడా డైనింగ్ సెట్ చేశారు వీళ్ళు. చక్కగా వ్యూ ఎంజాయ్ చేస్తూ తినచ్చు. బట్ బయట ఎవరు కూర్చోలేదు ఎందుకంటే సమ్మర్ కదా! సో, ఇప్పుడైతే ఎంటర్ అయిపోతున్నాం. సో, అవన్నీ సాసెస్ అనమాట. ఈ రైట్ సైడ్‌లో ఉన్నవన్నీ గిఫ్ట్ కార్డ్స్. మనం పర్చేస్ చేసుకోవాలి. అండ్ ఇదైతే వ్యూ అనమాట. ఏంటి మొత్తం అంతా అక్కడ స్క్రీన్స్ పెట్టారనుకుంటున్నారా? మెయిన్‌గా ఇక్కడికి దేనికొస్తారంటే ఇలా మ్యాచెస్ ఏమైనా ఉంటాయి గదా! అవి చూస్తూ తినడానికొస్తారు. వీళ్ళకేంటంటే సాకర్ బాగా ఆడతారిక్కడ. అండ్ ఇప్పుడైతే సాకర్ అయితే వాళ్ళైతే ప్లే చేయలేదు. అండ్ ఇదైతే మనం ఇందులో నుంచి పే చేయొచ్చు. అండ్ గేమ్స్ ఆడొచ్చు. అండ్ ఇందులో మనకి మెన్యూ కూడా కనిపిస్తది మొత్తం. సో, ఇక్కడ మేము అదే చేస్తున్నాము. అండ్ ఇప్పుడు గేమ్స్ ఆడడానికి అంతా చూస్తున్నాం కానీ మాకైతే ఇప్పుడు అంత టైం లేదు. సో, తర్వాత అయితే ఇవైతే మనకి వాడి మెన్యూ కార్డ్ అనమాట. సో, ఇవంతా మెన్యూస్ మనకేమైనా రివార్డ్స్ ఉంటే రివార్డ్స్ బట్టి కూడా మనకి ఆఫర్ ఇస్తాడు. అండ్ ఇప్పుడైతే మెన్యూ చూద్దాం. చాలా వెరైటీస్ ఉంటాయి. సాలడ్స్ ఉంటాయి అండ్ బరైటోస్ ఉంటాయి, టాకోస్ ఉంటాయి అనుకుంటా మరి. టాకోస్ ఉండవు అనుకుంటా. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ టాకోస్ ట్రై చేయలేదు. బట్ మెయిన్‌గా బఫెల్లో వైల్డ్ వింగ్స్ సాసెస్ కోసం అయితే చాలామంది ఇక్కడ వస్తారు తినడానికి. ఇక్కడ బర్గర్స్ అన్నీ ఉంటాయి. నేను ఇప్పుడు ఏం చూస్తున్నానంటే కిడ్స్ ఫుడ్ ఎక్కడుంది అని చూస్తున్నా. కిడ్స్ మెనూ ఎక్కడుంది అని. సో, నేను అదైతే వెతుక్కుంటున్నా. సో, లాస్ట్‌కి అయితే నాకు దొరికింది. చికెన్ డిప్పర్స్, చీజ్ బర్గర్, గ్రిల్డ్ చీజ్ ఏవో ఉన్నాయి. అవంతా బేవరేజెస్. సో, మనకి రెస్ట్‌రూమ్స్ కూడా ఉంటాయి ఇందులో. సో, ఇవైతే సాసెస్ మెయిన్‌గా చెప్పాను కదా! సాసెస్ చాలా ఫేమస్ బఫెల్లో వైల్డ్ వింగ్స్ అని. సో, ఇవి టైప్స్ ఆఫ్ సాసెస్ అనమాట. పెరి పెరి, యోజు, వసాబీ అంట. యూజు ఏమో కనబడట్లేదు నాకు సరిగ్గా. అండ్ మాపిల్ స్వీట్. ఫస్ట్ అయితే మాకు వీళ్ళైతే ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాటర్ అండ్ టిష్యూస్ ఆ ప్లేట్స్ పట్టుకొచ్చారు. అండ్ దెన్ ఇదే మన ఆర్డర్. ఇదైతే లెమన్ పెప్పర్ అండ్ ఇవైతే మనకి ర్యాంచ్ ఇస్తారు. క్యారెట్స్ అండ్ సిలరీ ఇస్తారు. థాయ్ కర్రీ అండ్ లెమన్ పెప్పర్ అయితే మేము ఆర్డర్ చేసాం. టేస్ట్ వాస్ వెరీ డిఫరెంట్. మనకి ఇండియా లాగా అయితే ఉండదు. ఇక్కడ మరి అందుకే బఫెల్లో వైల్డ్ వింగ్స్ అని పెట్టారు. మేమైతే ఆ సాసెస్ అనేవి వాటిపైనే వేసి ఇచ్చేయమన్నాం. సో, వేసేసారు అలానే. సో, ఇదన్నమాట. ఇక్కడైతే బేస్‌బాల్ అయితే అవుతుంది. సో, బేస్‌బాల్ చూస్తున్నాం మేము ఇంట్రెస్టింగ్‌గా. అండ్ ఈ ర్యాంచ్‌లోనైతే మనం ఈ క్యారెట్స్ ఇలా డిప్ చేసుకొని తింటాము. టేస్ట్ అయితే బావుంటది చాలా. అండ్ దెన్ మాదైతే అయిపోయింది. అండ్ ఇదేంటి అని చూస్తున్నాను. అండ్ నాకు వెట్టగా తగిలింది. ఇక్కడ మనకు ఫ్లైట్స్‌లో కూడా ఎమిరేట్స్ అలా వెళ్తే మనకిస్తారు. వెట్ వైప్స్ అనేవి ఇలా ప్యాకెట్స్‌లో ఇస్తారు. మనకి అయితే పెద్ద ప్యాకెట్ ఉంటది. కానీ వీళ్ళు ఇలాగ చిన్న చిన్న ప్యాకెట్స్‌లో అయితే మనకి వెట్ వైప్స్ అనేది ఇస్తారు. సో, అంతే ఇంకా వీడియో. సో, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.